అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ జగన్ ధర్నాకు దిగారు. హంద్రీనీవా ద్వారా ప్రతిపాదిత ఆయకట్టుకు నీరందించాలని, ఉరవకొండ పట్టణ సమగ్ర అభివృద్ధికి 50 కోట్ల నిధులు విడుదల చేయాలని ధర్నా చేపట్టారు. హంద్రీనీవా ప్రధాన కాలువ పూర్తయినప్పటికీ డిస్ట్రిబ్యూటరీ పనులు పెండింగ్ లో ఉండటంతో రైతులకు నీరు అందడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం జగన్ ధర్నా చేస్తున్నారు ఉరవకొండలో. ఆయన ప్రసంగిస్తున్నారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా 6,750 కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుకు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి అన్న నిజాయితీ ఒక ముఖ్యమంత్రిలో కనిపించింది. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాదాపుగా 4,000 పైసలకు కోట్లు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టుకు కేటాయింపులు చేశారు, పూర్తి చేశారు. దాదాపుగా 90% పనులు హంద్రీనీవా సుజల సెవెంత్ ఫేజ్ 1లో భాగంగా 90% పనులు పూర్తయ్యాయి. ఆ మిగిలి ఉన్న 10% పనులు, ఆ మిగిలి ఉన్న డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పనులు ఇంతవరకు కూడా ఇవాళ ఈ ప్రభుత్వం చెయ్యని పరిస్థితుల్లో ఇవాళ రైతాంగం అంతా కూడా అల్లాడుతా ఉన్న పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. 10% పనులు పూర్తి చేసి ఉండింటే హంద్రీనీవా మొదటి దశ పూర్తయి ఉండేది. ఈ ఒక్క జిల్లాలోనే 1,18,000 ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి ఉండేది. దాదాపుగా 10 లక్షల మందికి త్రాగునీరు అందించే పరిస్థితి ఉండేది. ఈ ఒక్క ఉరవకొండ నియోజకవర్గంలోనే 80,000 ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి ఇవాళ ఉండేది. ఆ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తి చేసిందంటే ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు కావస్తా ఉంది. ఆ 10% పనులు కూడా పూర్తి చేయని పరిస్థితిలో ఇవాళ మనమంతా కూడా కొట్టుమిట్టాడుతా ఉన్నాం. గతంలో కూడా ఒక్కసారి గమనించినట్లయితే ఇదే చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల పరిపాలన చేశాడు. గతంలో కూడా 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించి 9 సంవత్సరాలు కలిపి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేటాయింపులు ఎంత చేశారు అని చూస్తే కేవలం 24 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయింపులు చేసి చేతులు దోపుకున్న పరిస్థితులు మనం అంతా కూడా చూసాం. ఆ చేసిన 24 కోట్ల రూపాయలు 9 ఏళ్లలో ఆయన చేసిన కేటాయింపులు ఉద్యోగాల జీతభత్యాలకు కూడా సరిపోలేదు, నిర్వహణ ఖర్చులకు కూడా సరిపోలేదు. అంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల పరిపాలన జరిగింది. 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఇదే చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవా ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. కనీసం 1 కిలోమీటర్ కూడా కాలువతో మీద పాపాల పోలేదు చంద్రబాబు నాయుడు గారు. 1 లిఫ్ట్ పెట్టిన పాపాల పోలేదు చంద్రబాబు నాయుడు గారు. 1 ఇటుక కూడా పెట్టని పాపాల పోలేదు ఈ చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎన్నికలు ఉన్నప్పుడల్లా 1996లో ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చాడు ఇదే ప్రాంతానికి, ఉరవకొండ దగ్గరికి వచ్చాడు. ఇదే ఉరవకొండ దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశాడు. ఇదే హంద్రీనీవా ప్రాజెక్టుకు 1996లో 40 టీఎంసీల హంద్రీనీవా ప్రాజెక్టుకు 5.5 టీఎంసీలకు కుదిస్తూ ఇదే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశాడు ఉరవకొండలో 1996లో. ఆ శంకుస్థాపన చేసి ఆ 5.5 టీఎంసీలకు కుదిస్తూ చేసిన ఆ పనులైనా చేశాడు అనంటే అది చేయలేదు.
మళ్ళీ సిగ్గు లేకుండా 1999లో మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు రాష్ట్రాల నియోజకవర్గంలోని ఆత్మకూరు దగ్గరకు వచ్చినాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. 1999లో వచ్చి మళ్ళీ ఇదే హంద్రీనీవ ప్రాజెక్టుకు రెండవసారి శంకుస్థాపన చేశాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఒక్కో ప్రాజెక్టుకు ఎన్నికలు వచ్చినప్పుడల్లా వస్తాడు, టెంకాయ కొడతాడు, పోతాడు.